మీరు గతంలో కాంగ్రెస్లో ఉండి బీజేపీలోకి వచ్చి బీజేపీ పక్ష నాయకులు ఉన్నారు. ఇప్పుడున్న మంత్రులందరూ కూడా మీ దోస్తులే. చాలామంది అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా అందరూ మా మిత్రుడే మా మిత్రుడే అంటుంటారు. మీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి, మీ అభివృద్ధికి వారితోటి ఏమైనా సహకారం తీసుకుంటుర్రా? లేకపోతే బీజేపీ పక్ష నాయకునిగా విఫలం చేయాలనే ఆలోచనతోటి వాళ్ళు ఏమైనా నిధులు కేటాయించడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా పెడుతున్నారా? డెఫినెట్గా అందరు అపోజిషన్ లీడర్స్కి పెట్టేటువంటి ఇబ్బందులు పెడతారు. రాజకీయంలో ఎప్పుడైనా సరే మిత్రుత్వాలు ఉండవు. రాజకీయంలో ఇప్పుడు నన్ను ఒక అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగానే చూస్తారు. అక్కడ మాకు ఎలాంటి ప్రోటోకాల్స్ ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్కి ఉన్న ప్రోటోకాల్స్ మాకు ఉండవు. వారికి ఇచ్చిన నిధులు ఇవ్వరు. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ అని ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ 50% మేము చెప్పిన పనులకు అలొకేట్ చేస్తామన్నారు. తర్వాత ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం టోటల్ అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు వారి క్యాడర్ చెప్పినట్టుగానే వారు చేసుకున్న నా ప్రాంతంలో అభివృద్ధి జరగడమే నాకు ఇంపార్టెంట్ అని భావించినా కానీ నేను చెప్పిన పనులు జరగాలని నేను ఆలోచన చేయలేదు. నేను ఒకటే, ఎప్పుడైనా సరే వారు ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా నేను అడిగిన పనులు నేను అక్కడ ఖచ్చితంగా అధికారి దగ్గర వెళ్తాను, అధికారిని నిలదీస్తాను, ఈ పని ఎందుకు చేయాలని అడుగుతాను. నాకు నా ప్రజలకు కావాల్సినటువంటి ఏ అవసరం కోసమైనా నేను ఎంత దూరమైనా పోతాను. ఖచ్చితంగా నాకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తాను. నాకు రావాల్సిన నిధుల కోసం ఖచ్చితంగా నేను పోరాటం చేసి అభివృద్ధి కోసం పాటుపడతాను. ఎందుకంటే నేను ఎంత పెద్ద నాయకుడినైనా నా నియోజకవర్గానికి మాత్రం నేను ఎమ్మెల్యేనే. రేపు మళ్ళీ నా నియోజకవర్గ ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలా, నా నియోజకవర్గ ప్రజలే నా నోటీస్ గెలిపించాలి. కాబట్టి నా ప్రజల కోసమే, నా ప్రజల పక్షాన నేను నిలబడతాను, వారి కోసమే పనిచేస్తాను. కాబట్టి నాకు ఏదున్నా నా మొదటి తల్లిలాగా నాకు నా నియోజకవర్గమే కాబట్టి నా నియోజకవర్గానికి నేను ప్రాధాన్యత ఇస్తాను. Save a life. Download uBlood app. uBlood for the new blood.